పర్చూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి, పేద అర్చకుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేసిన ప్రత్యేక కృషికి అర్చక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామన్ గుడ్ ఫండ్, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్, ధూప దీప నైవేద్య పథకాల ద్వారా భారీ స్థాయిలో నిధులు మంజూరు చేయించడంపై ఎమ్మెల్యే ఏలూరికి అర్చక లోకం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. పురాతన దేవాలయాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ ద్వారా 10 దేవాలయాలకు 8,40,00,000 రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కీలక పాత్ర పోషించినట్లు అర్చకులు పేర్కొన్నారు. అలాగే గ్రామ సంస్కృతి, ఆధ్యాత్మిక చైతన్య పరిరక్షణ లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో నూతన దేవాలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 24 దేవాలయాలకు 4,30,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా పేద అర్చకుల జీవనోపాధికి తోడ్పడేలా ధూప దీప నైవేద్య పథకంలో 10 ఆలయాలను చేర్చి ప్రతి ఆలయానికి నెలకు 10,000 రూపాయల చొప్పున భృతి అందేలా చేసిన ఎమ్మెల్యే ఏలూరి కృషి అర్చకుల పట్ల ఆయనకు ఉన్న అనురాగానికి నిదర్శనమంటూ కొనియాడారు. ఈ సందర్భంగా అర్చక సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ కోశాధికారి వేదాంతం కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ముక్కోటి దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని అర్చకలోకం ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణం వరదాచార్యులు, దిట్టకవి నరసింహమూర్తి, బృందావనం రాఘవ కృష్ణమాచార్యులు, పరుచూరి శ్రీనివాసాచార్యులు, వేదాంతం శ్రీనివాసాచార్యులు, పరుచూరి కేశవాచార్యులు, శ్రీనివాసుల హనుమాచార్యులు, రావులకొల్లు చెన్నకేశమాచార్యులు, అలహరి జనార్దనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ శ్రీలక్ష్మీం వల్లభారంభాం వికనోర్మధ్యమాం అస్మరాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో హిందూ ధర్మాన్ని కాపాడటానికి, ఆలయ పరిరక్షణకు గాను ఎన్నో వైవిధ్యమైనటువంటి పథకాలను తీసుకున్నటువంటి నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గంలో ఉండబడేటువంటి మా గౌరవ శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు అత్యంత కృషితో పర్చూరు నియోజకవర్గాన్ని ఒక భక్తి విప్లవానికి నాంది పలుకుతూ ఈ రోజున గత వారం రోజుల క్రితం మొత్తం పర్చూరు నియోజకవర్గంలో ఉండబడేటువంటి ఆలయాలకు సుమారు దాదాపుగా మొత్తం ఒక 10 దేవాలయాలకు గాను పునరుద్ధరణకు, జీర్ణోద్ధరణకు వచ్చినటువంటి దేవాలయాలు పునరుద్ధరణకు సుమారు దగ్గరగా ఒక 8,70,00,000 రూపాయలు నిధులను సీజీఎఫ్ ద్వారా మంజూరు చేయించున్నారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ కింద మరొక 10 దేవాలయాలకు 4,70,00,000 రూపాయలు దగ్గరగా సుమారు మంజూరు చేయించున్నారు. ఇవి కాక అత్యంత దయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అర్చక కుటుంబాలను ఆదుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి పథకం కింద అంతకుముందు ఎన్నో దేవాలయాలకు ఈ పథకం కింద లబ్ధిదారులుగా చేకూర్చడం జరిగింది. అది కాక మరలి నూతనంగా ఒక 10 దేవాలయాలకు అర్చకులకు ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద వర్తింపచేసేలాగా రేపు మే 1వ తారీఖు దగ్గర నుంచే ఈ యొక్క జీతాలన్నీ కూడాను అర్చక స్వాములకు పడేటట్లుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా వారు చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ విధంగా పర్చూరు నియోజకవర్గంలో ఒక భక్తి విప్లవానికి నాంది పలుకుతూ హిందూ ధర్మరక్షణకు పాటుపడుతున్నటువంటి ఏలూరి సాంబశివరావు గారికి, మా శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు, వారికి పర్చూరు నియోజకవర్గంలో ఉండబడేటువంటి ఆలయాలన్నీ, అంటే ఒక శివాలయం కావచ్చు, ఒక విష్ణాలయం కావచ్చు, ఒక శక్తి దేవాలయం కావచ్చు, ఆ విధంగా ముక్కోటి దేవతలు అన్నింటికీ కూడాను ప్రతి ఒక్క దేవాలయానికి శాంక్షన్ చేయిస్తూ ఆ ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాద ఫలితం అనేటువంటిది వారి కుటుంబ సభ్యులు పొందుతున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఉండబడేటువంటి అర్చకులు ఆశీస్సులందరికీ కూడాను వారికి ఎల్లవేళలా కూడా ఉండాలని, ఆ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం వారి కుటుంబానికి కలగాలని ఆకాంక్షిస్తూ దగ్గరగా 12 కోట్ల రూపాయలు
శాంక్షన్ చేయించినటువంటి సందర్భంలో మా అర్చక సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ తరపున మరియు అర్చక ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ అర్చక ఐక్య వేదిక తరపున వారికి కృతజ్ఞతలు శుభాభినందనలు తెలుపుతూ మా యొక్క అర్చకుల యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు వారికి వెన్నంటి ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.